ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలిచేదెవరు? కూటమి ప్యానెల్ విజయం సాధిస్తుందా? వైసీపీ ప్యానెల్ ప్రతీకారం తీర్చుకుంటుందా? 11 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతూ ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. కొద్దిసేపటి క్రితం పోలింగ్ ప్రారంభమవగా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. రాజమండ్రి కేంద్రంగా ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఉదయం 8 గంటలకే పోలింగ్ మొదలు కాగా సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. కూటమి ప్యానెల్, వైసీపీ ప్యానెల్ హోరాహోరీగా తలపడుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా జరగవలసిన బ్యాంక్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థులుగా టీడీపీ నేత చల్లా శంకర్రావు, వైసీపీ నేత నందేపు శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. ఇద్దరు 2 పార్టీల్లో కీలకమైన నేతలు కావడంతో ఎన్నికలు కాస్త రాజకీయ రంగు పులుముకున్నాయి. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 16 బ్రాంచీలను విస్తరించి 1300 కోట్ల రూపాయల టర్నోవర్తో లాభాల వాటలో నడుస్తోంది. ఈ బ్యాంక్ 106 వసంతాలు జరుపుకుంది. ఈ చారిత్రాత్మకమైన బ్యాంకుకు ఎన్నోసార్లు ఎన్నికలు జరిగినా ఎప్పుడూ ఇంత ఉత్కంఠ లేదు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఈ బ్యాంకుకు చైర్మన్గా గెలిచారు. 2013 ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో చల్లా శంకర్రావు చైర్మన్గా గెలిచారు. మళ్లీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు. చల్లా శంకర్రావు చైర్మన్గా ఉండగా పరిపాలనా పరంగా లోటుపాట్లు జరిగాయని, ఆర్థిక అవినీతి ఆరోపణలపై విచారణ జరగడం, 5 కోట్లకు పైగా జరిమానా విధించడం, వీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పందెపు శ్రీనివాస్ రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా, క్రెడాయ్ అధ్యక్షులుగా, వైసీపీ సిటీ అధ్యక్షులుగా పనిచేశారు. ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. బ్యాంక్ ఖాతాదారులతో మంచి పరిచయాలున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందిన వైసీపీ బ్యాంక్ ఎన్నికల్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. నాయకులంతా ఐక్యతతో నందేపు శ్రీనివాస్ గెలుపునకు కృషి చేస్తున్నారు. ఇద్దరు బలమైన అభ్యర్థులు కావడంతో ఈ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో 1,00,000కు పైగా ఖాతాదారులు ఉన్నప్పటికీ 78,000 మంది మాత్రమే ఓటు హక్కును కలిగి ఉన్నారు. బ్యాంకుకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా 25% మించి ఓటింగ్ నమోదు కావడం లేదు. ఈసారి బలమైన అభ్యర్థులు పోటీలో ఉండడం వలన 50% పైగా ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం ఓట్ల లెక్కింపు నిర్వహించి ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.